ఓహ్! నిజంగా అనుకున్న దానికంటే చాలా కష్టంగా ఉంది. చిన్న గాలొస్తే కింద పడేటట్టున్నాయి. సో, ఇది ఎంట్రన్స్‌లోనే మొత్తం ధ్వంసపోయినట్టుగా కానొస్తా ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలించేటప్పుడు అంటే యుద్ధం చేసేటప్పుడు ఈ కోట మీద దాదాపు ఈ కోటని గెలుచుకోవడానికి ఈ కొండపై రూట్ అర్థం కాదు చాలా వరకు. సో మీకు గుర్తుండాలంటే ఏ ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలి అనేది. సో ఇలాంటి రాళ్ళు అయితే ఉంటాయి. సో నేను ఇప్పుడే పట్టుకున్నాను వాటర్. ఎంత చల్లగా ఉన్నాయంటే ఫ్రిడ్జ్లో వాటర్ కూడా సరిపోవు, అంత చల్లగా ఉన్నాయి. ప్రతి వీడియో కంప్లీట్ అయ్యాక ఎక్స్ప్లోర్ చేయటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ ఈ వీడియోకి వచ్చేసి ఎందుకో నాకు చాలా బాధ అనిపించింది ఫస్ట్. వెల్కమ్ బ్యాక్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే ప్లేస్ వచ్చేసి రెడ్డి రాజులు నిర్మించిన బెల్లంకొండ కోట. అలానే ఈ బెల్లంకొండ కోట ఎంతమంది రాజులు పరిపాలించారు, ఈ బెల్లంకొండకి ఉన్న చరిత్ర, ప్రజెంట్ ఈ బెల్లంకొండ కోట ఎలా ఉంది, ఈ విషయాలు మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ప్రతిదీ మీకు పాయింట్ టు పాయింట్ చూపిస్తాను. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ బెల్లంకొండ కోట గురించి మీరైతే తెలుసుకుంటారు. అలానే ఈ వీడియో స్క్రిప్ట్ రైటర్ వచ్చేసి నవీన్, కో ట్రావెలర్ వచ్చేసి తేజ. ఇంకా లేట్ చేయకుండా ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రజెంట్ వచ్చేసి మనం కొండ కిందనే ఉన్నాము, ఇంకా మనం పైకి అయితే వెళ్ళలేదు గాయస్. సో ఈ కొండ కిందన మనం ఒక దేవాలయాన్ని అయితే చూసుకోవచ్చు. నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కానొస్తుంది కదా. సో ఇది వచ్చేసి రామాలయం టెంపుల్ అనమాట. మనం ఇప్పుడు కొండపైకి వెళ్ళాలంటే ఈ మార్గంలోనే వెళ్ళాలి. ఇక్కడ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ కొండపైకి వెళ్ళటానికి ఎలాంటి మార్గం అయితే, రోడ్డు మార్గం అయితే లేదు. మనం మెట్ల మార్గంలోనే వెళ్ళాలి, బైక్ వాకే వెళ్ళాలి కొండపైకి వెళ్ళాలంటే. అలానే కొంతవరకే మెట్లు అయితే ఉంటాయి పైకి వెళ్ళేటప్పుడు, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కొండల మీద నుంచి ఎక్కుతానే వెళ్ళాలి. సో చాలా అద్భుతంగా ఒక మంచి అడ్వెంచరస్ అలానే ట్రెక్కింగ్ అని చెప్పుకోవచ్చు ఈ ప్లేస్ వచ్చేసి. సో ఈ ప్లేస్ యొక్క లొకేషన్ వచ్చేసి బెల్లంకొండ గ్రామం, పల్నాడు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఇప్పుడు మనం ఇట్లా వెళ్ళాలి, ఇటు సైడ్ పైకి వెళ్ళాలంటే వెళ్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు ఒక బ్యానర్ లాంటిది కానొస్తుంది కదా. సో ఏంటంటే ఈ బ్యానర్లో ఉన్న ఇన్ఫర్మేషను, సో టాప్లో కొండపైన ఒక దర్గా అయితే ఉంటుందన్నమాట. హజారత్ బూరే షహీద్ గారి దర్గా. సో పైకి వెళ్ళాక ఆ దర్గాను కూడా మనం చూసుకుందాం. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అనమాట బెల్లంకొండ కోట పైకి వెళ్ళడానికి. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే కొండ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్ళిపోదాం. నిజంగా అనుకున్న దానికంటే చాలా కష్టంగా ఉంది మెట్లు ఎక్కడం అయితే. సో ఇప్పుడు వరకు మెట్లు ఎక్కుంటూ వచ్చాం కదా, ఇక్కడ నుంచి మళ్ళా పైకి కొంచెం దూరం వరకు మెట్లు అయితే ఉండవు. సో ఈ రాళ్ళు కానొస్తున్నాయి కదా, సో వీటి మీదే అలా వెళ్తూ ఉండాలి. సో మీరు అక్కడ చూసుకున్నట్టయితే ఆ గిరిదుర్గం అయితే ఒకటి కానొస్తూ ఉంటుంది చివర. మరి మీకు కానొస్తుందో లేదో. చెట్లు అయితే చాలా దట్టంగా ఉన్నాయి, మామూలుగా లేవు అసలు.
అసలు ఇక్కడ ఎన్ని రకాల చెట్లు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. అలానే ఇక్కడ వచ్చే సౌండ్లకైతే ఒక్క పర్సన్ వస్తే నిజంగా భయపడి వెనక్కి వెళ్తారు. సో అలాంటి విపరీతమైన సౌండ్లు. సో ఇక్కడ నుంచి మళ్ళా స్టార్ట్ చేద్దాం. ఫైనల్గా బెల్లంకొండ కోట పైకి అయితే వచ్చేసాము. సో చాలా కష్టపడ్డాము, అసలు ఎక్కడానికైతే చాలా ఇబ్బంది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. మనం పైకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాటర్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. అలానే ఫుడ్ కూడా పైన ఏమీ ఉండవు, ఖచ్చితంగా వాటర్ అయితే పక్కా ఉండాలి. మేమైతే దాదాపు 3 లీటర్లు తెచ్చుకున్నాము, ఆల్రెడీ 2 లీటర్లు అయిపోయినాయి కూడా. సో అంత ఇబ్బంది అయితే ఉంటుంది ఎక్కేటప్పుడు. ఇంకా పైకి వెళ్ళి ఈ బెల్లంకొండ కోట చరిత్ర, ఇక్కడ ఏమేమి ప్లేసెస్ చూడదగినవి మొత్తం అయితే చూసుకుందాం రండి. ఇక్కడ మీరు స్టార్టింగ్లోనే చూసుకోవచ్చు గైస్, కోట అనేది ఎలా ధ్వంసం అయిపోయిందో. సో ఆ పైన మొత్తం పడిపోయే ఉన్నాయి, స్టోన్స్ కూడా చిన్న గాలి వస్తే కింద పడేటట్టు ఉన్నాయి. సో ఇది ఎంట్రన్స్లోనే మొత్తం ధ్వంసమైనట్టుగా కానొస్తూ ఉంది. సో ఒకసారి లోపల కూడా చూద్దాం రండి. మనం ఎంటర్ అవ్వగానే ఒక మండపం లాంటిది అయితే ఉంటుంది. సో ఈ మండపం కూడా చాలా వరకు ధ్వంసం అయిపోయింది అనమాట. ఎక్కడ చూసినా కానీ స్టోన్స్ అయితే కింద పడి ఉన్నాయి, చూడండి మొత్తం. బెల్లంకొండ కోట చరిత్ర గురించి ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఎందుకంటే అస్సలు స్కిప్ చేయకండి. ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటారు. అలానే మీ పిల్లలకు కూడా చూపియండి, హిస్టరీకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను చెప్పేది ఇప్పుడు ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేసినా ఉండదు ఇన్ఫర్మేషన్, అలానే బుక్స్లో కూడా కానరావు. సో అంత ఇన్ఫర్మేషన్ అనమాట, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి, స్టార్ట్ చేస్తున్నాను. మన గుంటూరు జిల్లాలో కానీ పల్నాడు జిల్లాలో కానీ కోట అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చే ఏమిటంటే కొండపల్లి కోట, కొండవీడు కోట, ఇలా మెయిన్ ఇవే అనుకుంటాం. కానీ వాటికి ఏమాత్రం తగ్గకుండా సరిసమానంగా వాటికంటే ఎక్కువ చరిత్ర ఉన్న కోట వచ్చేసి ఈ బెల్లంకొండ కోట అనమాట. 1325వ సంవత్సరంలో పోలయ్య వేమారెడ్డి ఈ బెల్లంకొండ కోటని నిర్మించడం అయితే జరిగింది. సో పోలయ్య వేమారెడ్డి అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఏంటంటే కొండవీడు కోట అనమాట. కాకపోతే ఈ బెల్లంకొండ కోటను కూడా పోలయ్య వేమారెడ్డి నిర్మించింది. రెడ్డి రాజులు ఈ బెల్లంకొండ కోటని దాదాపు 100 సంవత్సరాలు పరిపాలించారు. నిజం నేను చెప్పేది, 1325 నుంచి 1424 వరకు ఈ ప్రాంతం మొత్తాన్ని రెడ్డి రాజులే పరిపాలించారు. అంటే దాదాపు 100 సంవత్సరాలు అనమాట. ఆ తర్వాత చాలామంది రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం అయితే జరిగింది. సో వాళ్ళ గురించి కూడా మీకు చెప్తాను, వినండి. రెడ్డి రాజుల తర్వాత ఈ ప్రాంతాన్ని విజయనగర రాజులు, అలానే గజపతి రాజులు అయితే పరిపాలించడం జరిగింది. సో ఆ తర్వాత 1515లో శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతాన్ని జయించి ఇక్కడ పరిపాలన అయితే చేశాడు. సో ఇక్కడ ఒక మెయిన్ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలించేటప్పుడు, అంటే యుద్ధం చేసేటప్పుడు ఈ కోట మీద దాదాపు ఈ కోటని గెలుచుకోవడానికి ఆయనకి 6 నెలల టైం అయితే పట్టిందనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, సో ఈ కోట అంత బలంగా ఉంది అని అర్థం అనమాట. సో ఇంకా మీరే ఆలోచించుకోండి, శ్రీకృష్ణదేవరాయలకే అంతటి రాజుకి ఈ కోటని జయించడానికి 6 నెలల టైం అయితే పట్టిందంట. సో అంత బలంగా, అంత దృఢంగా ఈ బెల్లంకొండ కోటని అయితే రెడ్డి రాజులు నిర్మించడం అయితే జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు ఈ కోటని జయించాక మన కొండవీడు కోటని, అలానే కొండపల్లి కోటని, ఇలా ఒక్కొక్క ప్లేస్ని జయించుకుంటూ వెళ్ళి ఇక్కడ పరిపాలన అయితే చేయటం జరిగిందనమాట. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన తర్వాత ఈ కోటని మళ్ళా విజయనగర రాజులు, అలానే
కుతుబ్ షా రాజులు పరిపాలించడం జరిగింది. ఫైనల్గా 1803 నుంచి 1818 వరకు మన నరసరావుపేట జమీందారు అయిన చిన్న వెంకట గూడారావు అనే పర్సను, ఎస్, మన నరసరావుపేటకు కూడా జమీందారు ఉంటారు కదా, సో ఆయన పేరు వచ్చేసి చిన్న వెంకట గూడారావు అనమాట. ఆయన ఆ పీరియడ్లో పరిపాలించాక ఆ తర్వాత మీ అందరికీ తెలుసు మన ఇండియాని వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు రూల్ చేయటం అయితే జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసే సమయంలో ఈ కోట మొత్తం వచ్చేసి వాళ్ళ ఆధ్వర్యంలో అయితే ఉండటం జరిగింది. సో మళ్ళా తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చాక సో కొంతమంది పర్సన్స్ గవర్నమెంట్ అయితే రూల్ చేసింది. సో రీసెంట్గా వచ్చేసి ఏంటంటే మన గుంటూరు డిస్టిక్ వాళ్ళు ఈ ప్లేస్ వాళ్ళ ఆధ్వర్యంలో అయితే ఉండటం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ మన నరసరావుపేట పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో అయితే ఈ బెల్లంకొండ కోట అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ బెల్లంకొండ కోటకున్న చరిత్ర వచ్చేసి ఇదనమాట. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ నాకు తెలియని ఇంకా ఏమైనా విషయాలు నేను తెలుసుకోవాల్సి ఉంటే అలానే మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు, మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే. సో ఇది ఓవరాల్ హిస్టరీ వచ్చేసి. మెయిన్గా ఈ బెల్లంకొండ కోటపై మనం చూడాల్సిన ప్రదేశాలు వచ్చేసి 60 కాళ్ళ మండపము, అలానే దాని పక్కనే గుర్రాలకి ఒక షెడ్డు లాంటిది అయితే ఉంటుంది, ఆ కాలంలో కట్టింది. అలానే దేవాలయము, కోనేరు, బురుజులు, చాలా వరకు పాడైపోయిన ధ్వంసమైపోయిన ఆర్చీలు ఇలా అయితే చాలా ఉన్నాయి ఈ బెల్లంకొండ కొండపై. సో అవి మొత్తం ఇప్పుడైతే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం, మొత్తం క్లియర్గా చెప్తాను, అలానే వాటి గురించి చరిత్ర చెప్తాను. సో అస్సలు స్కిప్ చేయకండి. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ దేవాలయాన్ని అయితే చూసుకుందాము. ఈ దేవాలయం ఎలా ఉంటుంది ఏందనేది మీకు చూపిస్తాను రాండి. ప్రజెంట్ అక్కడే ఉన్నాను. ఇదే గాయస్ నేను చెప్పిన దేవాలయం వచ్చేసి. ఇక్కడైతే పురుగులు చాలా ఉన్నాయి, కెమెరాకి కూడా అడ్డం వస్తున్నాయి. సో కాకపోతే ఈ దేవాలయం వచ్చేసి ఏంటంటే ఇప్పుడైతే మూసేసి ఉంది. కేవలం సోమవారం రోజు మాత్రమే ఈ దేవాలయంలో అయితే పూజలు అయితే జరుగుతాయన్నమాట. రిమైనింగ్ డేస్లో ప్రతిరోజు ఇక్కడ మూసేసే ఉంటుంది. సో మీరు దేవాలయం చూడాలనుకుంటే సోమవారం వస్తే ఈ దేవాలయంలో దర్శించుకోవచ్చు. ఒకసారి చుట్టూరు చూద్దాం. సో చూడండి, తాళాలు వేసి ఉన్నాయి మొత్తం ప్రతిదీ. సో అలానే ఈ దేవాలయం పక్కన ఒక గది లాంటిది అయితే ఉంది. సో ఇదే గుర్తు, ఇది దేవాలయం అని చెప్పుకోవడానికి. ఎందుకంటే లోపల ఉన్న విగ్రహానికి మనం అభిషేకం కానీ పూజలు చేస్తారు కదా, సో ఆ చేసిన వాటర్ ఏదైతే ఉందో అది ఇటు నుంచే బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడైతే నాగదేవత విగ్రహాలు కూడా చూసుకోవచ్చు. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి. నాగదేవత విగ్రహాలు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మొత్తం 15 శిల్పాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క విగ్రహం మీద ఒక్కొక్క దేవతామూర్తుల బొమ్మలు అయితే ఉన్నాయి చూడండి. కొంచెం క్లోజ్గా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఒక స్వామివారు ఉన్నారు, ఇక్కడ ఇంకొక స్వామివారు, అక్కడ శివలింగం ఆకారం అయితే కానొస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక స్వామివారు. అలా చుట్టూరు డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్క శిల్పం వచ్చేసి డిఫరెంట్గా ఉంది. గైస్ ఇవి ఏ చెట్లు మరి నాకైతే తెలియదు, ఒకసారి చూడండి క్లియర్గా. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. సో ఇక్కడ పర్టికులర్గా
ఒక ప్లేస్ వరకు మొత్తం ఈ చెట్లు ఉన్నాయి. అలానే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ చెట్లకి బొట్లు పెట్టి పూజ చేయటం అయితే జరిగింది. ఒకసారి అవి కూడా చూపిస్తాను దగ్గరికి. సో చూడండి, అలానే ఇక్కడ కూడా నేను చెప్పిన 60 కాళ్ళ మండపం ఇదే అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో రండి. సో ఈ తలుపులు చూడండి, మొత్తం ఐరన్ అనమాట, స్ట్రక్ అయిపోయింది, పక్కకు కూడా కదలట్లేదు. ఇదే 60 కాళ్ళ మండపం లోపల వచ్చేసి. సో ఇది వచ్చేసి రెడ్డి రాజుల కాలంలోనే ఈ నిర్మాణం అయితే జరిగింది. అసలు పైన చూడండి, ఇప్పుడికిప్పుడు పడ్డా కానీ కింద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంత పాడైపోయి ఉన్నాయి మొత్తం. సో ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఒక హోల్ అయితే ఉంది. ఇక్కడ పైన సేమ్ స్టోన్స్ ఉండేవి, కాకపోతే కింద పడిపోయినట్టున్నాయి. ఎక్కడికక్కడ మొత్తం అయితే ఈ ప్లేస్ మొత్తం ధ్వంసం అయిపోవటం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఉన్న స్తంభాల్ని నేను లెక్కేయటం జరిగింది గైస్. కాకపోతే ఇక్కడ ఏంటంటే కేవలం నేను కౌంట్ చేస్తే 55 స్తంభాలు మాత్రమే ఉన్నాయి ఇలాంటివి. సో రిమైనింగ్ 5 అయితే మిస్ అవుతున్నాయి. అంటే ఇంకా మిస్ అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే చాలా వరకు ధ్వంసమైంది కదా ప్లేసు. సో ఆ టైంలో ఇక్కడ 5 స్తంభాలు అయితే కనుమరుగైనాయి అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్లేస్ మొత్తాన్ని అయితే 60 కాలం మండపంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇందాక నేను గుర్రాలకు సంబంధించిన స్థలం అని చెప్పాను కదా గైస్. సో అది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఒకసారి నేమ్ చూడండి, హజరత్ బాబా గారి ప్రార్థనాలయంగా అయితే మారటం జరిగింది. బట్ దీని గురించి ఎక్కువ మాట్లాడను, మీకు ఏమైనా తెలిస్తే మీరే చెప్పండి. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, కట్టెలు మనం పాతకాలంలో యూజ్ చేస్తాం కదా స్టోన్స్ పెట్టి ఫైర్. సో ఆ టైప్లో కూడా ఇక్కడ కుకింగ్ అయితే జరుగుతుందని, అంటే ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి వండుకోవటం అలాంటివి జరుగుతుందని మనం ఇలా చూసి అయితే చెప్పుకోవచ్చు. కానీ ఈ ప్లేస్లో నేను మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్లేస్ చూడండి ఎంత క్లీన్గా ఉందో. మనుషులు ఇక్కడ వచ్చి శుభ్రం చేయటం, ఇక్కడ వండుకోవడం అయితే చేస్తున్నారని మాత్రం అలా చెప్పుకోవచ్చు. నేను ఇందాక మీకు గుర్రాలకి సంబంధించిన ప్లేస్ అని చెప్పే కదా, సో దానికి ఎగ్జాంపుల్ నేను ఎందుకన్నాను కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ ఒక్కొక్క స్ట్రక్చరు ఒక్కొక్క సపరేట్గా భాగంగా అయితే ఉంది చూడండి. సో ఇప్పుడు ఇది మెయిన్ మిడిల్ది. సో ఇక్కడ గుర్రాలు ఉంచే స్థలంగా ఇది ఒక బిట్టు, అలానే పక్కన కూడా సేమ్. సో ఇది ఒక బిట్టు. సో అందుకని నేను తెలుసుకున్న చరిత్ర ప్రకారంగా, నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న దాని ప్రకారంగా, సో ఇది నేను గుర్రాలకు సంబంధించిన స్థలంగా అయితే అనుకుంటున్నాను. నేను చెప్పేది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఎందుకంటే నేను చెప్పేది ప్రతిదీ కరెక్ట్ అవ్వకపోవచ్చు కొన్నిసార్లు. సో దీని గురించి మీకు ఇంకా ఎవరికైనా బాగా క్లియర్గా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, తప్పులేదు. తెలియని విషయం నలుగురికి తెలియజేయడంలో అస్సలు తప్పులేదు, ఓకేనా? సో ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. ఈ కొండపై రూట్ అర్థం కాదు చాలా వరకు. సో మీకు గుర్తుండాలంటే ఏ ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలి అనేది. సో ఇలాంటి రాళ్ళు అయితే ఉంటాయి మనం వెళ్ళే ప్లేస్ కాడ. ఈ రాళ్ళకి వైట్ సున్నం వేసి ఉంటుంది. సో ఇలా గుర్తుపెట్టుకోండి,
సో ఈ వైట్ సున్నం ఇక్కడ ఒక రాయి ఉంది కదా, సో అలానే ఇదిగో ఇక్కడ రాయికి కూడా సున్నం వేసింది చూడండి. సో ఇలా రాళ్ళకి సున్నాలు వేసి ఉంటుంది. అలా ఒక ప్లేస్కి వెళ్తున్నామని గుర్తు అనమాట. ఇలా గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో గైస్ అలానే ఇక్కడ ఒక చిన్న మండపం లాంటిది అయితే చూసుకోవచ్చు. మనం స్టార్టింగ్లో చూసాం కదా వచ్చేటప్పుడు ద్వారం లాంటిది. సో ఇది కూడా ఒక ఎంట్రన్స్ లాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎటు చూసినా చెట్లు కొండరాళ్ళే కానొస్తున్నాయి, కానీ ఏది స్టార్టింగ్ ఏది ఎండింగ్ ఏది పర్టికులర్గా ఒక ఆర్డర్లో అయితే లేదు. అందుకనే నేను కూడా వెతుక్కుంటూ వస్తున్నాను. నాకు ఏం తెలియదు ఈ ప్లేసెస్ మొత్తం. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా స్టోన్స్కి వైట్ సున్నం వేసి ఉంటుందని. సో ఆ రాళ్ళని పట్టుకొని నేను ప్రతిదీ మీకు చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ ఉన్న దర్గాని అయితే చూపిస్తాను. మీకు స్టార్టింగ్లో చూపించా కదా ఒక బ్యానర్ లాంటిది, సో ఆ ప్లేస్ అనమాట దర్గా వచ్చేసి. సో ఈ దర్గా గురించి చెప్పుకోవాలంటే నేను చాలామందిని ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగాను. ఈ దర్గా గురించి పర్టికులర్గా ఎవరూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం లేదు. ఎలా అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకొకళ్ళు ఇంకో విధంగా చెప్తున్నారు. సో ఏది కరెక్టా ఏది రైట్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో అందుకనే ఈ దర్గా గురించి నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పటం లేదు, ఎందుకంటే నాకు తెలీదు. సో ఇక్కడ వాళ్ళని అడగటం కూడా జరిగింది, బట్ వాళ్ళకు కూడా తెలియదంట. తెలుసు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. నేను అది బేస్ చేసుకొని చెప్తే ఒకవేళ రాంగ్ అయితే మరి ప్రాబ్లం అవుతుంది. సో అందుకని నేనైతే ఈ దర్గా గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పను. బట్ ఒక్కటి మాత్రం నేను క్లియర్గా చెప్తాను. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించాక నేను ఇందాక మీకు చెప్పాను కదా హిస్టరీ గురించి చెప్పేటప్పుడు, సో ఈ ప్లేస్ మొత్తాన్ని వచ్చేసి కుతుబ్ షా రాజు అనే పర్సన్ పరిపాలించాడు. సో ఆ టైంలో ఇక్కడున్న ఈ దర్గాని అయితే నిర్మించారని మాత్రం ఆ ఒక్కటి క్లియర్గా అయితే నేను చెప్పగలను. మీకు కానీ తెలిస్తే రిమైనింగ్ డీటెయిల్స్ సో కామెంట్లో అయితే చెప్పండి. ఇప్పుడు దర్గా చూసేద్దాం రండి. ఒకానొక టైంలో ఈ బెల్లంకొండ కోటని బిలంకొండ కోటగా పిలిచేవారనమాట. సో ఇప్పుడు మనం ప్రజెంట్ బెల్లంకొండ కోటగా పిలుస్తున్నాము. సో రాజులు పరిపాలించిన టైంలో ఈ కోట మొత్తాన్ని బిలంకొండ కోటగా పిలిచేవారు. ఎందుకంటే ఈ కొండపై చాలా బిలాలైతే ఉన్నాయి. సో అందుకని ఈ కోటని బిలంకొండ కోటగా పిలిచారు. గైస్ ఇప్పుడు మీకు వచ్చేసి మీకు ఇందాక కోనేరు చూపిస్తానని చెప్పాను కదా. సో ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాము. బట్ ఇక్కడికి రావడానికి అయితే చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే రూట్ అస్సలు అర్థం కాదు. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా వైట్ సున్నం వేసి ఉంటుంది కొండ మీద అని. సో రాళ్ళ మీద ఆ వైట్ సున్నం అనేది కోనేరు కాడికి రావడానికి అయితే లేదు, రిమైనింగ్ ప్లేసెస్ కాడైతే ఉంది. బట్ ఇది మాత్రం కొంచెం చూస్తా రండి, అర్థమైద్ది, నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం కష్టపడాలి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ఫైనల్లీ ఇదే నేను చెప్పిన కోనేరు. చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో వాటర్. అసలు నిజంగా లోపల ఉన్న కాయిన్స్ కూడా కానొస్తున్నాయి. 1 రూపీ కాయిన్స్ 2 రూపీస్ ఉన్నాయి లోపల. సో అవి కూడా కానొస్తున్నాయి. ఒకసారి చూడండి. ఈ కోనేరు గురించి చెప్పుకోవాలంటే చాలా అద్భుతమైన విషయాలే ఉన్నాయి. వాటిలో కొన్ని వరకు చెప్తాను. సో ఇక్కడ ఎప్పుడు వాటర్ అనేది ఇలానే ఉంటుంది అన్నమాట, క్లియర్గా. ఎండాకాలమైన వానాకాలమైన ఏ సీజన్లో అయినా సరే ఇక్కడున్న నీరు అయితే అలానే ఉంటుంది.
ఎక్కడి నుంచి వస్తుంది, వానలు పడితే మాత్రం ఇక్కడ స్టోర్ అయిద్దని చెప్పుకోవచ్చు. బట్ వానాకాలం వానలు పడిన టైంలో ఎక్కడి నుంచి వస్తుంది ఏందనేది ఎవరికీ తెలీదు. అలానే రాజులు పరిపాలించే టైంలో ఇక్కడున్న ప్రజలు, ఈ కోటకాడ ఉన్న ప్రజలు నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం ఇక్కడి నుంచే ఈ వాటరే వాళ్ళు తాగటానికి, వాళ్ళ యూసెస్కి అన్నిటికీ ఈ వాటర్నే యూజ్ చేశారనమాట. సో అంత ప్రత్యేకమైన ప్లేస్ ఈ కోనేరు వచ్చేసి. సో అందుకనే పర్టికులర్గా ఇక్కడ బెల్లంకొండ కోటకి ఎవరు వచ్చినా సరే ఈ కోనేరుని అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తారు, చూస్తారు. అలానే కొంతమంది అయితే ఇక్కడున్న వాటర్ని అయితే తాగుతారనమాట. సో నేను ఇప్పుడే పట్టుకున్నాను వాటర్, ఎంత చల్లగా ఉన్నాయంటే ఫ్రిడ్జ్లో వాటర్ కూడా సరిపోవు, అంత చల్లగా ఉన్నాయి. బట్ నేనైతే తాగను. సో లోపల ఎన్నో కప్పలు అలానే తాబేళ్ళు చాలా ఉన్నాయి అన్నమాట లోపల. సో కొంతమంది అయితే తాగుతారు ఇక్కడ వాటర్. నిజంగా నేను ఇందాక చూశాను. అంటే ఇక్కడ ఎవరి నమ్మకం వాళ్ళది లేండి, ఎవరిది తప్పుగా మనం చెప్పకూడదు. సో కొంతమంది తాగుతారు ఇష్టం ఉన్న వాళ్ళు, కొంతమంది తాగరనమాట. ఎవరి నమ్మకం వాళ్ళది, దీన్ని తప్పుగా అనుకోకండి ఎవరు. బట్ ఓవరాల్గా అయితే ప్లేస్ అయితే ఎక్సలెంట్, చాలా చాలా చల్లగా ఉంది ఇక్కడైతే. అలానే పక్కనే చిన్న గొంతు ఉంది, సేమ్ ఈ టైప్లోనే ఇంత గొంత లాంటిది ఉంది. ఇది ఈ కోనేరుకి ఉన్న అద్భుతమైన విషయాలు కానీ దీని గురించి ఉన్న హిస్టరీ వచ్చేసి. బెల్లంకొండ ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేశాక నాకు ఒకటి అనిపించింది, ప్రతి వీడియో కంప్లీట్ అయ్యాక ఎక్స్ప్లోర్ చేయటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ ఈ వీడియోకి వచ్చేసి ఎందుకో నాకు చాలా బాధ అనిపించింది ఫస్ట్. ఎందుకంటే ఒకానొక టైంలో ఈ బెల్లంకొండ కోట అనేది దీనికోసం ఎంతోమంది రాజులు యుద్ధాలు చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి అలాంటి వైభవం ఉన్న కోట ఇప్పుడు ఇలా చూసేసరికి నాకు ఎందుకో కొంచెం బాధ అనిపించింది. కొన్ని ఇయర్స్ పోతే ఇప్పుడు అక్కడక్కడ మీరు చూశారు కదా, అవి కూడా కానరావు, మొత్తం భూమిలో కలిసిపోతుంది. సో మరి గవర్నమెంట్ ఇప్పటికైనా దీన్ని మంచి టూరిస్ట్ స్పాట్గా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఇంకా ఉన్నాయి బాగానే మంచిగా. ఇప్పుడైనా పట్టించుకుంటే ఇదైతే మన టూరిస్ట్ ప్లేస్గా మంచిగా ఉంటుంది. లేకపోతే కొన్ని సంవత్సరాలు అయిపోయాక అసలు ఇక్కడ బెల్లంకొండ కోట ఉందిరా, దీన్ని వీళ్ళు పరిపాలించారు అని కేవలం మనం బుక్స్లో అలాంటి చోట్ల మాత్రమే చూడగలం. అలానే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత పెద్ద కోట ఒకనొక టైంలో అలా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది అనేది. సో మీకు గుర్తుందో లేదో, రీసెంట్గా 5 years 6 years బ్యాక్ కూడా ఈ కోటలో వజ్రాలు ఉన్నాయని, బంగారం ఉందని, నిధులు ఉన్నాయని తవ్వకాలు జరగటం, అలానే కొన్ని చోట్ల అన్నిటిని బద్దలు కొట్టడం ఇలాంటివి జరిగాయి అన్నమాట. సో ఎవరికైనా ఆశ ఉంటుంది బంగారం ఇలా దొరుకుతుంది అంటే. సో అది ఒక రీజను. ఇంకో రీజన్ వచ్చేసి ఏంటంటే ఎవరూ పట్టించుకోకపోవటం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ వీడియోలో మీకు చుట్టుపక్కల మొత్తం చెట్లే కానొస్తూ ఉంటాయి, కొండరాళ్ళు, చెట్లు. ఇంకా అంతకు మించి మీకు ఎక్కువ ఏం కానరాదు. అక్కడక్కడ నేను ఏవైతే ప్లేసెస్ చూపించానో పర్టికులర్గా అవి మాత్రమే మీరు కానొస్తూ ఉంటుంది. సో అది అనిపించింది ఈ వీడియో మొత్తంలో నాకు. పాసిబుల్ అయినంత వరకు మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే చూడండి. ఎందుకంటే ఒక మంచి హిస్టరీ ఉన్న ప్లేసు బెల్లంకొండ కోట. దాదాపు ఎంతోమంది రాజులు పరిపాలించారని చెప్పుకోవచ్చు. మీకు ఆల్రెడీ హిస్టరీ చెప్పాను కదా. సో ఇంకా ఎవరైనా చూడకపోతే ఇప్పుడే టైం చూసుకొని వచ్చి చూడండి. అలానే చూడలేని వాళ్ళు ఉంటారు కదా, పిల్లలకైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చాలా యూస్ అవుతుంది, చాలా నాలెడ్జ్ తెలుసుకుంటారు ఈ వీడియో చూడటం వల్ల. సో ఇది ఓవరాల్గా ఈ బెల్లంకొండ ఫోర్ట్ వచ్చేసి. గైస్ ఇక్కడ మీకు కానొస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఒక ఆర్చ్ లాంటిది అయితే మనం చూసుకోవచ్చు. సో మొత్తం ధ్వంసం అయిపోయింది అనమాట. ఏదో ఉండటానికి ఇది ఆర్చ్ లాగా ఉంది ఇక్కడ అని చెప్పుకోవడానికి తగ్గట్టే ఇక్కడ స్ట్రక్చర్ అయితే ఉంది. సో రిమైనింగ్ మొత్తం అయితే ఇక్కడ మొత్తం ధ్వంసం అయిపోయింది. గైస్ ఇక్కడతో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ చూపించాల్సిన ప్లేసెస్ మొత్తం మంచిగా చూపించాను, అలానే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్, కామెంట్ అలానే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో
ఇలానే మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, తెలుసుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.